కాలంబు ఎడగని పాపము మూలమును చెరుపంగవలయు మును రోగములన్ తేలిన దోషమును ఎరుంగుచు వాలాయము దాని నడంచు వైద్యుని భంగిన్. తెలివిగల వైద్యుడు రోగాలకు మూల కారణాన్ని కనిపెట్టి దాన్ని చక్కబరచడానికి వైద్యం చేసి రోగాలను పోగొట్టిన విధంగా మానవుడు తన పాపాలకు హేతువును తెలుసుకొని కాలాతీతం కాకుండా దానిని నశింపజేసుకోవాలి. అనవుడున్ ఆతనికనియే భూకాంతుండు కనుకలి వినుకలి కలిగినట్టి పాపము తనకును ఒప్పనిదనికని చాలన్ పరితృప్తుండయ్యున్ క్రమ్మరన్ ఒనర్చు మూఢాత్మునకు దోషమోచనంబు ఎయ్యది అరయన్ ఎరిగింపుము అదియునుగాక కలుషము ఒక్కొక్క చోటను కావించును ఒక చోటను కావింపకుండును తత్కర్మము ఎరింగి అట్టి జనుండు పుణ్యము ఏ రీతిని చేసిన అది ఫలింపనేరదని తలంతు సల్లెమందు మేలి మల్లెంబు ఓవంగా గజము గ్రుంకువెట్టు గతియును పోలే. శుకుని మాటలు విని పరీక్షిత్తు ఇలా అన్నాడు. పాపకృత్యాలను కన్నులారా కని బీనులారా విని మానవుడు పాపాలు చేయడం నరక హేతువని తెలుసుకుంటాడు. చేసిన పాపాలకు పశ్చాత్తాపం చెందుతాడు. అలా పశ్చాత్తప్తుడై కూడా అలవాటు ప్రకారం మళ్ళీ పాప కృత్యాలు ఆచరిస్తాడు. అటువంటి పరమమూర్ఖుని పాపాలకు పరిహారం అంటూ ఉంటుందా? అదీగాక జీవుడు ఒక్కొక్క సందర్భంలో దుష్కర్మలు చేస్తాడు, ఒక్కొక్క సందర్భంలో దుష్కర్మలు చేయడానికి వెనుకాడతాడు. ఇటువంటి చంచల హృదయుడు పుణ్యకార్యాలు చేయడు. ఒకవేళ చేసిన లాభం ఉండదని నా నమ్మకం. అది గజస్నానంలాగా నిరర్ధకమే అవుతుంది. ఏనుగు నీళ్లలో మునిగి వచ్చినా దాని ఒంటి మీద బురద అలాగే ఉంటుంది. అది చాలక తొండంతో మరింత దుమ్ము పైన చల్లుకుంటుంది. అనినన్ శుకుండు ఇట్లనియన్ కర్మము చేతను నిర్మూలముగాదు తెలియనేరక తాను ఏ కర్మము చేసినన్ తత్ప్రతికర్మంబు వనరింపవలయును కలుష విధూరా. పరీక్షిత్తు మాటలు విని శుకమహర్షి ఇలా అన్నాడు. పుణ్యాత్ముడా, ఒక కర్మం మరొక కర్మం చేసినందువల్ల నిర్మూలనం కాదు. అంటే తెలిసి చేసిన దుష్కర్మ దోషం తర్వాత చేసిన సత్కర్మ వల్ల పరిహారం కాదు. చేసిన దుష్కర్మ ఫలం దానికి తగిన ప్రాయశ్చిత్తం చేసినప్పుడే నశిస్తుంది. పశ్చాత్తాపపడి ప్రాయశ్చిత్తం చేసుకుంటేనే గాని పాపాలు పరిహారము కావు. అందువల్ల నిర్మలమైన హృదయం కలిగి ఉండాలి, ఉత్తమ గుణాలు అలవర్చుకొని ఉండాలి, హరి మీద భక్తి కలిగి ఉండాలి. అటువంటి నారాయణ భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ పాపాత్ముల్లో సమస్తమైన దోషాలు వెళ్ళిపోతాయి.